కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు మన విషయంలో నిరుత్సాహపడటం కాదు, ఆశ్చర్యంగా చూడొద్దు. ఎందుకంటే క్రైస్తవంలో క్రీస్తులోకి వచ్చినప్పుడు కొన్నిసార్లు మనం ఆ అనుభవాన్ని అనుభవిస్తాం. ఏంటంటే కొత్తలో మనకు తెలియదు కదా, ఏమనుకుంటే ఇన్ని కష్టాలు ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆశ్చర్యానికి గురైపోతూ ఉంటాం. అబ్బా ఏంట్రా ఇది, లోకంలో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు, మనకే ఎలా జరుగుతుంది ఏంటి అని ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఆశ్చర్యాలు ఏం పెట్టుకోవద్దు మీరు. ఇది జరుగుతుంది, ఇది జరగవలసిందే అనే విషయాన్ని ఆయన నొక్కి చెప్పడం జరుగుతుంది. అంటే ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత జరుగుతుందని ఆశ్చర్యపడొద్దు అంటున్నాడు. శ్రమలు మనకు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు కూడా ఈ లోకంలో ఏం చెప్పాడు? ఆయన ఏం చెప్పాడు? లోకమునను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది. యేసు ప్రభు వారికి లోకం ఏం చేసింది? ఆయన వచ్చినప్పుడు సన్మానించిందా, సిలువ వేసి పంపించిందా? సిలువ వేసి పంపించింది. లోకం ఆయనకి జేజేలు కొట్టిందా, ఉమ్ము వేసిందా? ఉమ్ము వేసింది. లోకం ఆయనకి తప్పిట్లు కొట్టిందా, లేకపోతే పిడిగుద్దులు గుద్దిందా? పిడిగుద్దులు గుద్దింది. ఎందుకు ఆ విధంగా జరిగింది అని అంటే ఆయన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆయనకి శ్రమ కలిగింది. అవునా కదా? సత్యాన్ని మనం బయలుపరిచామనుకో మనకు శ్రమ కలిగింది. అలాగే క్రీస్తు ప్రభు వారు నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం అన్నాడు. అయితే సద్దకీయులు, శాస్త్రులు, ప్రధాన యాజకులు ఆయన ఏం చేశారు? కొరడాలతో కొట్టి శ్రమ పెట్టి చంపేశారు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు అంటున్నారు, అయ్యా నాకు లోకంలో శ్రమ కలిగింది కాబట్టి మీకును శ్రమ కలిగింది. అట్టి హృదయమును, అట్టి మనసును ఆయుధముగా మలుచుకోండి, లేకపోతే మీరు నిలబడలేరు.